మిత్రులకు నమస్కారం. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రామకృష్ణపూర్లోని సిహెచ్పి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేసి మా మిత్రపక్షమైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మేము అందరం కూడా కలిసి మన బీ జోన్ సెంటర్లోని షాప్స్ నుంచి రాజీవ్ చౌక్ వరకు కూడా వివిధ షాపులు తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మున్సిపల్ ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గతంలో ఈ మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించినటువంటి మేము, అంతేకాకుండా గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మా పార్టీ మళ్ళొక్కసారి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మాకు తోడుగా నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో పనిచేసేటటువంటి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన గట్టిగా నిలబడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఉన్నారు. వారు మేము కలిసి మంచి సుపరిపాలన అందిస్తాం, అవినీతిరహితమైనటువంటి పరిపాలన అందిస్తాం. మంచిగా ప్రజలకు నిత్యం మా వాళ్ళంతా అందుబాటులో ఉండి ప్రజాసేవలో పాల్గొంటాం. కాబట్టి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ఇవి కేవలం ఓట్ల కోసమే వేస్తున్నటువంటి ఎత్తుగడలు. అక్కడ రాష్ట్రంలో పెద్దలు అట్లనే ఉన్నారు, ఇక్కడ స్థానికంగా మంత్రి గారు కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కలిసి ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంచి పరిపాలన అందించాలని, మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి మా కౌన్సిలర్లు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో మేము కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా ఆశీర్వాదం కోరినాం. ఇవాళ నైట్ కానీ రేపు ఉదయం కానీ అభ్యర్థులను ప్రకటిస్తాం. ఒక 3-4 సీట్లలో సర్వేలు నడుస్తూ ఉన్నాయి. సిపిఐ పెద్దలు మేము ఇవాళ రాత్రి కానీ రేపు పొద్దున కూర్చొని టికెట్లు ఫైనల్ చేసుకొని రేపు బీఫామ్స్ ఇచ్చేస్తాం. సో అంతిమంగా నేను క్యాతన్పల్లి ప్రజానికాన్ని కోరేది ఏంటంటే, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి మా కూటమిని గెలిపించండి, ఆశీర్వదించండి. 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో ఏమీ చేయనటువంటి వీరి నిష్క్రియాపరత్వాన్ని, అదేవిధంగా వీరు బెదిరింపు రాజకీయాలకు దిగుతున్న విధానాన్ని కూడా గమనించాలని చెప్పి నేను క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేశాను. మా అభ్యర్థులకు ఒక ఆయన ఫోన్ చేసి, కాంగ్రెస్ పార్టీ అయినా నేను సుమనంత మంచోని గాను, నువ్వు విత్డ్రా చేసుకో, లేకపోతే నీ గ్యాస్ నుండి ఎట్లా నడుపుతా అంటారట. ఇంకొక ఆయన సింగరేణి మా ఎంప్లాయీకి ఫోన్ చేసి, మాకు తిరిగేటటువంటి వ్యక్తికి ఫోన్ చేసి, సత్తుపల్లికి ట్రాన్స్ఫర్ అవుతావో మనుగూరు ట్రాన్స్ఫర్ అవుతావో చూసుకో అంటున్నట్టు. వాళ్ళ దానికి ఇంకా నన్నేవాడు, నేను సుమనంత మంచోని కాదని. ఇంకేదో ట్విస్ట్. అదేవిధంగా ఇంకొక వ్యక్తికి, షాప్ ఉన్నటువంటి వ్యక్తికి, నీ షాప్ రోడ్డు మీద ఉండాలా ఉండద్దా ఆలోచించుకో. ఇవి ఇక్కడ బెదిరింపు రాజకీయాలు నాకు అర్థం కాదు. ఈ బెదిరింపులతోని గెలుస్తారా? ఈ బెదిరింపులతో రాజకీయం నడుస్తుందా? పోలీసులను వాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే మా వాళ్ళని గంటలు పోలీస్ స్టేషన్లో 3 గంటల పైసలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇవాళ పోలీసు రాజ్యంగా, బెదిరింపుల రాజ్యంగా ఈ ప్రాంతాన్ని మార్చారు. మరి మేమే గట్ల అనుకుంటే 10 ఏళ్ల పాలనలో ఎవరైనా కనబడుతురా? చీమకు కూడా హాని చేయకుండా, అసలు ఏది పట్టించుకోకుండా అన్ని రాజకీయ పార్టీలను కూడా సమానమైన దృష్టితో చూసి పరస్పరం గౌరవించుకొని కేవలం అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోయినాం తప్ప ఎన్నడికి ఇలాంటి చిల్లర ప్రయత్నం చేయాలి. సో ఇవాళ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజానికాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మంత్రి గారి నాయకత్వంలో బెదిరింపు రాజకీయాలకు, గుండా రాజకీయాలకు దిగుతూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు, మనకి మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నాయి. ఎవరికి మాట్లాడిన దాన్ని రికార్డ్ అయితేనే ఉంది, సోషల్ మీడియాలో వస్తూనే ఉంది, వాట్సాప్. అది కూడా బయట పెడుతున్నారు. రాబోయే రోజు ఎవరెవరిని బోధిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులతో మీరు ప్రజల మనసు గెలుచుకుంటామంటే అది భ్రమ అవుతుంది. మీరు ఏమైనా చేసింది ఉంటే చెప్పుకుని ఓట్లాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలని, 420 హామీలని వాళ్ళు 3 ఏళ్ళ ఈ పరిపాలనలో, 3 సంవత్సరాలు నడుస్తున్న పరిపాలనలో, 3 ఏళ్ళ ఈ పరిపాలనలో వాళ్ళు ఏమి చేయనటువంటి విషయాలు కూడా ప్రజలందరూ కూడా వివరిస్తూ, ఇంకో 1-2 ఏళ్ళే వాళ్ళ గవర్నమెంట్ పెద్దగా ఈ 3 ఏళ్ళు ఏళ్ళు లాస్ట్లో ఏం చేస్తారు? వాళ్ళకి ఆ సోయి లేదు, వాళ్ళకి ఆ తపన లేదు, ప్రజలంటే ఈ ప్రాంతం అంటే ఆ ప్రేమ లేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళొకసారికి చేయి కొట్టేసి మన చేతులు దాల్చుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించేందుకు వారిని కోరినాం. ప్రజలకు కూడా చాలా విషయాలు చెప్పినాం మేము. వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కానీ, ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా అంతా కూడా అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుకుంటాము. ముఖ్యంగా మీరు చూస్తే సింగరేణిలో పెద్ద ఎత్తున బొగ్గు స్కామ్ మా మంత్రి గారు, మాజీ మంత్రి హరీష్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ బయటపెట్టారు.
అదేవిధంగా సోలార్ స్కామ్ బయటపెట్టి టెండర్లలో స్వయంగా ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఎన్నడూ సింగరేణిలో లేని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి సైట్ విజిట్ కండిషన్ అని పెట్టి దానికి సర్టిఫికేట్ సింగరేణి జిఎం ఏరియా జిఎం వచ్చేటట్టుగా నిబంధన పెట్టి వీళ్ళు అనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేటట్టుగా వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ రానట్టుగా రింగ్ మాస్టర్ లాగా కింగ్ పిన్ లాగా తయారై కోట్లాది రూపాయలు సింగరేణిలో ఆయన టెండర్లు ఎట్లా దుబ్బుకపోయిండో ఆ విషయాలను కూడా బయటపెట్టి అదేవిధంగా సింగరేణిలో జిలటిన్ స్టిక్స్కి సంబంధించి కోట్లల్లో అంచనాలు పెంచి దాంట్లో ఎట్లా దోపిడీకి పాల్పడ్డారు ఈ విషయాలను బయటపెట్టి పాపం ఇద్దరు అవినీతి రహితంగా పనిచేసి నిస్వార్థంగా పనిచేసి డైరెక్టర్ల అంశాలు కూడా బలైపోయింది. సో అట్లా సింగరేణిలో జరుగుతున్నటువంటి విషయాలను బయటపెడితే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఫోన్ ట్యాపింగ్ అని సిట్ విచారణ అని రకరకాల విచారణల పేరిట మొన్న కాళేశ్వరం కమిషన్ అని విద్యుత్ కమిషన్ అని ఫార్ములా ఈ కేసు అని కేటీఆర్ గారి మీద రకరకాలుగా అంటే వీళ్ళు చేస్తున్న స్కాములు కుంభకోణాలు వీళ్ళు చేస్తున్న తప్పుల నుండి వీళ్ళ చేతకాని తనాన్ని నుండి ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకొని వీళ్ళ విధానాన్ని మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా మేము తీసుకొని పోతుంటే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి తాపకు ఒక కమిషన్ తాపకు సిట్టు పేరిట విచారణలు ఇవల్ల ప్రజల ముందరికి మీడియాలో సోషల్ మీడియాలో పెట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని. 6,300 కోట్ల లాభాలు వస్తే మీరు చూపిస్తే కార్మికులకు మీరు ఇవ్వాల్సినటువంటి లాభాల్లో వాటా మీరు ఇచ్చినటువంటి ఫిగర్ ప్రకారం ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, లాభాలను సగానికి సగం తగ్గించి ఏదో డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి దాన్ని పక్కకు డైవర్ట్ చేసి మిగిలిన దాంట్లో కార్మికులకు బొటాబొట్టి 4 లక్షలు రావాల్సిన చోట లక్షల ఇచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి. సింగరేణి కార్మికులు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలు గతంలో కేసీఆర్ గారి హయాంలో 16,500 ఇస్తే వాళ్ళు ఒక్కటి ఇస్తలేరు, మెడికల్ బోర్డులు పెడతలేరు, పోయిన వాళ్ళందరినీ ఫిట్ చేసి పంపిస్తున్నారు. సింగరేణిలో అవినీతి అక్రమాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీస్ కూడా ఈ ప్రభుత్వ విధానాల మీద వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సింగరేణిలో విపరీతమైనటువంటి రాజకీయ జోక్యం పెరిగిపోయింది. సో ఈ రకంగా కార్మికులను పుట్టగొడుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 కానీ, పెన్షన్లు ఇస్తామన్న 4,000 పెద్ద మనుషులకు కానీ, నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 నిరుద్యోగులకు కానీ, ఇవేవి ఇవ్వకుండా రైతులకు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇవేవి చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ అక్రమార్జన ద్వారా అడ్డగోలు సంపాదన మీద దృష్టి పెట్టి తప్ప ప్రాంతాల అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్టింపే లేదు. ఇదే రామకృష్ణాపూర్ గడ్డలో మేము ఉన్నప్పుడు 3,365 పట్టాలు ఇచ్చిన కుటుంబాలకు ఒక పట్టాన్ని నన్ను ఇచ్చిన ఈ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ 2 సంవత్సరాల పైచి పాలనకు ఆనాడు మేము తెచ్చిన టీఎఫ్ఐడిసి నిధులు, డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు, ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులే తప్ప కొత్త ఒక జీవో తెచ్చిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ మంత్రి గారు ఏం చేయలే. మేము మొదలుపెట్టిన మార్కెట్ ఆపేసారు, జ్యోతినగర్లో పార్క్ ఆపేసారు, చాలా పనులు ఆపేసారు. ఎక్కడ మాకు పేరు వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి మేము ఉంటాం, ఒకసారి ఇంకోళ్ళు ఉంటారు, కానీ పనులు అయితే నడవాలి కదా. 3వ సంవత్సరం పాలన ఏ పని నడుస్తలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఓట్లు కావాలి కాబట్టి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మంత్రి గారు తిరుగుతూ ఉన్నారు. ఎన్నర్ లేని జేసీబీలు కనబడుతున్నాయి. ఎప్పుడు చూడండి కంకర చూస్తున్నారు రామకృష్ణాపూర్ ప్రజలు. పట్టాలు ఈ మహాప్రభు అంటే కంకర కుప్పలు పోసి రామకృష్ణాపూర్ ప్రజలకు కానుక ఇస్తున్నాడు ఈ మంత్రి గారు. ఏమైనా చేస్తామంటే చెప్పి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి బెదిరింపులు మంచివి కావు. మా కార్యకర్తల నాయకులు వీళ్ళంతా వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే నేను ఒత్తుకోవటమని చెప్తున్నా. మనకు గొడవలు మనకు మంచిది కాదు, అవసరం లేదు. ప్రజల దగ్గర కోసం ప్రజల ఆశీర్వాదం కోరుతూ ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి దీవించండి అని చెప్పి దీవెన అడుగుతాం తప్ప మనం వాళ్ళ ఇంకా రాజకీయం, రౌడీ రాజకీయం, బెదిరింపుల రాజకీయాలు ఇటువంటి మనకు అవసరం లేదు. ఇటువంటి నేను మా శ్రేణులకు కూడా చెప్తా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఏమిట్లకి ఏం లేదు, కౌన్సిల్లో గెలవనే లేరు, ఇప్పుడే బెదిరించి పెడితే గెలిస్తే మీరు పోయి అడిగే పరిస్థితి ఉంటుందా? ఏమన్నా నల్ల కావాలో, బుగ్గ కావాలో, రోడ్డు కావాలో, మోరీ కావాలో, పెన్షన్ కావాలో, పని కావాలని వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడే ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించే కాడికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు రేపు ప్రజలుగా మీరు మాకు ఈ పని కావాలని పోయి వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుందా? అప్పుడు ఏమంటే తెలుసా, మమ్మల్ని అడుగుతున్నావా అట్లా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చర్చలు చేయాలంటే మా స్థాయి కాలేదని మాట్లాడిన వాళ్ళు మరి పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని గాలతో చర్చించే స్థాయి అనేది వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిని మాట్లాడిన వాళ్ళు రేపు ప్రజలుగా మీరు మరి వాళ్ళని ఏమడుగుతారు? తప్పిపోయి వాళ్ళకి అవకాశం వస్తే ఏమడుగుతారు? వాళ్ళు దేకుతారా? మేము పురుగులు లెక్క చూస్తారు.
కాబట్టి ఇలాంటి అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళను కూడా గమనించండి, గుర్తించండి. మంచిగా పరిపాలన అందిస్తాం, మంచిగా మీకు సేవ చేస్తాం. మా రెండు పార్టీలను ఆశీర్వదించండి. ఎక్కడ కూడా సిపిఐకి కేటాయించిన స్థానాల్లో ఖచ్చితంగా వాళ్ళే పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్లు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కూడా అక్కడే ఇవ్వబడదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే చోట సిపిఐ పార్టీ కూడా బీఫామ్స్ ఇవ్వరు. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ ఇండిపెండెంట్లు ఉండరు. మ్యాక్సిమం అందరినీ విత్డ్రా చేపిస్తాం. పరస్పరం సమన్వయంతో కలిసికట్టుగా 22 వార్డులను మా శ్రేణులు వాళ్ళ శ్రేణులు కలిసి పనిచేసుకుంటాం. రేపు సాయంత్రం 5 గంటలకు కేతన్పల్లిలో మా నివాసంలో జాయింట్ మీటింగ్ కూడా సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం. దాంట్లో కూడా ఇంకా కొంత కార్యాచరణ 11వ తేదీ పోలింగ్ కాబట్టి అప్పటి వరకు ఏ రకంగా కలిసి పనిచేసుకోవాలి, స్ట్రాటజీ ఏంది, ఎట్లా ముందుకు సాగాలి, ప్రచారంలో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి అనేటటువంటి అన్ని విషయాలు కూడా రేపు కూలంకుషంగా రేపు సాయంత్రం మీటింగ్లో మేము మాట్లాడుకొని మా క్యాడర్కు వాళ్ళ క్యాడర్కు మా క్యాడర్కు జాయింట్గా ఒక దిశానిర్దేశం చేసి మేము ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.